నల్లకలువ 38th చాప్టర్. నవ్వుతున్న వైషుని ఉక్రోషంగా చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. వెనకాలే వైషు కూడా వెళ్తుంది. వైషు వేద్కి వడ్డించబోతుంటే సీరియస్గా చూస్తాడు. ఆ చూపుకి ఆగిపోయి వేద్కి ఎదురుగా కూర్చుని వేద్ వడ్డించుకున్నాక వైషు కూడా ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని ఏమైంది మీరు వెళ్ళిన పని అని అడుగుతుంది వైషు. నీ పక్కన సెట్ అయ్యే అబ్బాయి ఫోటో దొరకలేదు, దొరికేక సెట్ చేద్దామని పోస్ట్పోన్ చేశాను అని అంటాడు వెటకారంగా. ఎవరిదో ఎందుకు, మీ ఫోటోనే పెట్టాల్సింది అని అంటుంది వైషు. తింటున్నవాడల్లా ఆపి, అసలు నువ్వేమనుకుంటున్నావు నల్లపిల్లి, నువ్వంటేనే నాకెంత చిరాకో తెలిసి కూడా నీ ఫోటో నా ఫోటో మిక్స్ చేసి ఎలా చేస్తాననుకున్నావు? అయినా నా పక్కన నిల్చునే రేంజ్ అనుకుంటున్నావా నువ్వు అని సీరియస్గా చెప్పి పూర్తిగా తినకుండానే హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతూ ఏదో ఒక్కసారి వెధవను అయ్యానని ఆడిద్దామనుకుంటుంది. నేనంటే ఏంటో మళ్ళీ చూపించాలి, లోపల ఒరిజినల్ అలాగే ఉంది అనుకుంటూ వెళ్తాడు. వైషుకి ఎన్నిసార్లు తను అవమానించినా ఇప్పుడెందుకో వేద్ నుంచి అలాంటి మాటలు తీసుకోలేక కళ్ళ నిండా నీళ్లతో వెళ్తున్న వేద్ వైపే చూస్తూ ఉంటుంది. తన భుజం మీద ఎవరిదో చేతి స్పర్శ తగలగానే కన్నీళ్లు తుడుచుకుని అటువైపు చూస్తుంది. ఎదురుగా శోభన్ చంద్ర గారు కనిపించేసరికి బేలగా చూస్తుంది. తన పక్కనే ఇంకో చైర్లో కూర్చుని, వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా తల్లి, ఒక్కరోజులో వాడు మారిపోవాలి అనుకోవడం మన అమాయకత్వమేమో కదా అంటారు సున్నితంగా. తాతయ్య, నేను ఎక్కువగా ఆశపడుతున్నా అనిపిస్తుంది, కానెందుకో ముందు తీసుకున్నట్టుగా ఆయన మాటలని ఈజీగా తీసుకోలేకపోతున్నాను, ఎందుకో నాకు కూడా తెలియట్లేదు అంటుంది వైషు బాధపడుతూ. ఇన్ని రోజులు నువ్వు తన మాటలనే కాదు తల్లి, వాడిని కూడా పట్టించుకోలేదు కాబట్టి అవి నీ మనసుని బాధ పెట్టలేదు. ఇప్పుడు వాడిని నీ భర్తగా చూస్తున్నావు కాబట్టి నీ మనసు వాడి మాటలని అంత ఈజీగా తీసుకోలేకపోతుంది. కొన్ని రోజులు ఓపిక పట్టు, వాడి ప్రేమని కూడా పొందుతావు అని అంటారు ఆయన. అది జరిగే పనేనా అని మనసులో అనుకుని పైకి మాత్రం నవ్వుతుంది. నిహారిక మాటలకి బాధపడుతూ రూంలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది విన్ని. అప్పుడే అక్కడికి వస్తాడు విశ్వ. అన్నయ్య అంటూ విన్ని నిలబడితే కూర్చో అని ఒక ప్లేటు, అందులో ఒక కవర్ ఇస్తాడు. ఏంటన్నయ్య ఇది అని అడిగితే నీకిష్టమైన చికెన్ కబాబ్ అని నవ్వుతూ చెప్తాడు. వావ్ అని ఆ కవర్ ఓపెన్ చేస్తూ ఆగిపోయి, అన్నయ్య ఇప్పుడెందుకు సడన్గా తీసుకొచ్చావు అని మెల్లిగా అడుగుతుంది. మనకి ఏదైనా తినాలి అనిపిస్తే వెంటనే తినేయాలి, చిన్న చిన్న కోరికలు కూడా చంపుకోవలసిన పరిస్థితిలో మనం లేము విన్ని, గుర్తుపెట్టుకో. ఇంకెప్పుడైనా నీకేం కావాలనిపించినా నన్నడుగు అని తల నిమిరి వేడిగా ఉండగానే తినేసేయి అని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. చెవులకి హెడ్సెట్ పెట్టుకుని పాటలు వింటూ హాయిగా బెడ్ మీద పడుకుని ఉంటుంది నిహారిక. తన వైపు ఒకసారి చూసి తన డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి వెళ్తాడు. కేర్లెస్ చూపు ఒకటి చూసి మళ్ళీ తన పనిలో తను మునిగిపోతుంది. ఫ్రెష్ అయి వచ్చి తల తుడుచుకుంటూ నిహారిక వైపు చూసి తర్వాత ఒక చాపా దిండు కింద వేసుకుని కళ్ళు మూసుకుంటాడు విశ్వబాబు. విశ్వవైపు ఒకసారి చూసి, వీడు ఇలా ప్రశాంతంగా నిద్రపోతే నా పగ తీరేది ఎలా? వీడికి మనశ్శాంతి లేకపోతేనే అక్కడ వాడి ఫ్రెండ్ డిస్టర్బ్ అయ్యేది అని అనుకుంటూ కన్నింగ్ ఆలోచనలు చేస్తూ నిద్రలోకి జారిపోతుంది నిహారిక. వైషు రూంలోకి వెళ్ళేసరికి
నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటుంది పాపం అని టీవీలో పాట వస్తుంటే బెడ్ మీద కాలు మీద కాలేసుకొని పడుకుని ఆ పాట తన కోసమే రాసినట్టు కళ్ళు మూసుకుని ఫీల్ అవుతూ ఉంటాడు మన వేద్ బాబు. ఏంటి ఈయనకేదో తెగ అన్యాయం జరిగినట్టు ఫీల్ అవుతున్నాడు, ఈయనతో తాళి కట్టించుకుని అన్యాయమైంది నేను కదా అనుకుంటూ వేద్ పక్కన కూర్చుంటుంది. దెబ్బకి స్ప్రింగ్లా లేచి కూర్చుంటాడు వేద్ బాబు. ఉలిక్కిపడి లేచి నిలబడుతుంది వైషు. నీకెంత ధైర్యం ఉంటే నా రూంలో నా బెడ్ మీద నా పక్కన కూర్చుంటావు అని గయ్యమంటాడు వేద్ బాబు. నీ పక్కన కూర్చోక నీ నెత్తి మీద కూర్చోనా అని అంటుంది వైషు వెటకారంగా. అసలు నువ్వు ఈ రూంలోనే ఉండొద్దు అని ఆర్డర్ వేస్తాడు వేద్ బాబు. వేద్ మాటలకి తిక్కలేచి మీ రూంలోనే ఉంటా, మీ బెడ్ మీదనే కూర్చుంటా అని బెడ్ ఎక్కి కూర్చుని ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ ఒళ్ళో కూర్చుంటా అని వేద్ మీద మీదకి పోతూ చెప్తుంది వైషు పాప. వైషు ఎక్కడ తన ఒళ్ళో కూర్చుంటుందేమో అని భయపడి బెడ్ దిగి నిల్చుంటాడు వేద్ బాబు. వైషు కోపంగా వేద్ని చూస్తూ ఉంటే, నువ్వు బెడ్ మీద పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి అని అడుగుతాడు వేద్ కాస్త తగ్గి. బెడ్ మొత్తం నాకు అవసరం లేదు, కొంచెం చాలు, మిగతా దాంట్లో మీరు పడుకోండి అని చెప్తుంది బెడ్ మీద కూర్చొని. కళ్ళు పెద్దవి చేసి, ఏంటి నేను నీ పక్కన పడుకోవాలా? నెవర్, అది జరగని పని అని యాటిట్యూడ్గా చెప్తాడు వేద్. అయితే మీ ఇష్టం, మీకు నచ్చిన దగ్గర పడుకోండి అని బెడ్ మీద ఆరంగా పడుకొని రిమోట్ చేతిలోకి తీసుకుంటుంది వైషు. అసలు దీన్ని ఏం చేయాలి అనుకుంటూ లోపల మండిపోతూ ఉంటే వైషు టీవీలో ఛానల్ మార్చేసరికి పెళ్ళాం చెబితే వినాలి, ఆ కళ్ళకు గంతలు విడాలి అని సాంగ్ వస్తుంటే గుర్రుగా వైషుని చూస్తూ ఉంటాడు వేద్ బాబు. మీరెలా చూసినా నేను కింద చాప వేసుకుని కింద పడుకోవడమో లేక సోఫాలో ముడుక్కొని పడుకోవడమో చేస్తాను అని కలలు కనకండి అని చెప్పి మళ్ళీ ఛానల్ మార్చేసరికి ఆడది అంటే అబల, అంటే అది పొరపాటు, మగజీవుల ఆగడాలకి ఇది వేటు అని సాంగ్ వచ్చేసరికి మన వేద్ బాబు బీపీ ఇంకా పెరిగిపోతుంది. సో ఇదేనండి నల్ల కలువ 38th చాప్టర్. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్, కొత్త కొత్త స్టోరీస్ అన్నీ తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.